బీహార్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఏదైతే నిరంతరం ఇక ఎన్నికల ప్రచార ఘట్టం పతాక స్థాయికి చేరింది. ఓ పక్కన రాహుల్ గాంధీనేమో అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఈతలేస్తా, చిన్నా చితక సాధారణ ప్రజల దగ్గరికెళ్ళి కలుస్తా, తద్వారా ఒక పాజిటివ్ ఇమేజ్‌ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ బహిరంగ సభలతో ఉపన్యాసాలు ఇస్తున్నారు. తేజస్విని యాదవ్ ఎవరైతే ఉంటాడో అతన్ని చివరికి కాంగ్రెస్ నెత్తి మీద తుపాకీ పెట్టి తను తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో కూడా తుపాకీ రాజ్యమే తీసుకొస్తాడు. సంక్షేమం అనేది వాళ్ళ హయాంలో ఊసే లేదు. పైగా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటోళ్ళు, రాష్ట్రాన్ని దగా చేసినటువంటోళ్ళు, బీహార్ అంటే ఒక ఆటవిక రాజ్యం అన్నటువంటి పేరు తీసుకొచ్చినటువంటోడు లాలూ ప్రసాద్. ఆ లాలూ కొడుకే ఈ తేజస్వి యాదవ్. ఇతను ఎట్లాంటి అరాచకాలు చేసాడో క్రిందసారి గెలిచినప్పుడు చూసాం, డిప్యూటీ సీఎంగానే ఉంటేనే. ఇప్పుడు నితీష్ కుమార్ నాయకత్వంలో గతంలో కంటే మార్పు చాలా సాధ్యమైంది. ఇంకా మార్పుకి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్కి అవకాశం ఉంది, ఇవ్వండి అని అడుగుతున్నారు నరేంద్ర మోడీ. అదే సమయంలో 20 ఏళ్ల నుండి ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చినటువంటి నితీష్ కుమార్ రాష్ట్రాన్ని మోసం చేశాడు, పేదలకేమీ చేయలేదు, కష్టాల పాలు చేశాడు, పైగా బీహార్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి తేజస్వి యాదవ్ లాంటి ఒక మంచి రౌడీకి అవకాశం ఇస్తే, గెలిపిస్తే రాష్ట్రాన్ని మళ్ళీ బీహారీల రాజ్యం కిందకి తీసుకొచ్చి పాత ఆటవిక రాజ్యాన్ని మళ్ళీ తెస్తామని పరోక్షంగా చెప్తా ప్రచారం చేసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ.